సార్ పాకిస్తాన్, భారత్ విషయంలో ఇప్పుడు అమెరికా వైఖరి చూసుకుంటే ఇద్దరు మాట్లాడారు. ప్రెసిడెంట్ మాట్లాడారు అండ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడారు. ట్రంప్ ఏమన్నారంటే, ఇది వాళ్ళ సమస్యే. ఇద్దరు నాకు మిత్రులే. ఇది వెయ్యేళ్ళ నుంచి, వందేళ్ల నుంచి కాశ్మీర్ సమస్య వాళ్ళకుంది. వాళ్ళే కూర్చొని చర్చించుకుంటారని ఆయన తటస్థంగా మాట్లాడారు. జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ టెర్రరిజాన్ని అంతం చేయాలి. అక్కడ జరిగింది దుశ్చర్యనే. టెర్రరిజాన్ని భారత్ అంతం చేయడానికి పాకిస్తాన్ మద్దతు తెలపాలి భారత్‌కు అని చెప్పేసి భారత్, పాకిస్తాన్ కలిపి టెర్రరిజాన్ని అంతం చేయాలని ఆయన మాట్లాడారు. సో, కంప్లీట్ ఒక తటస్థ వైఖరి మెయింటైన్ చేసినట్టు కనిపిస్తుంది. అసలు ఏ విధంగా చూడొచ్చు వీళ్ళ కామెంట్స్‌ని? ట్రంప్ అట్లా మాట్లాడమే చాలా ఆశ్చర్యం. హ్మ్. ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరి సమస్య వాళ్ళే తెలుసుకోవాలి అని అన్నాడంటే ఆయన కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాడు. అది ట్రంప్ యొక్క పద్ధతి, మాట్లాడే పద్ధతి కాదు. హ్మ్. అది నాన్ ట్రంప్ లైక్ అది. ఓకే. అంటే ఆయనకు ఎకనామిక్ ఇంట్రెస్ట్ రెండు దేశాల్లో ఉన్నాయి. హ్మ్. ఆర్థికపరమైన ప్రయోజనాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కనుక ఆ ఆర్థిక ప్రయోజనాలు బట్టి ఆయన పోతున్నాడు. అందుకని ఆయన రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక వ్యాపారవేత్తగా మనకు కనిపిస్తారు. కనుక పాకిస్తాన్ ఇండియాకు వచ్చేవరకు ఇంత జాగ్రత్తగా మాట్లాడు. అదే యుక్రెయిన్ విషయంలో, అదే ఇజ్రాయెల్ విషయంలో మేము గాజాను పోయి ఆక్యుపై చేసుకుంటా అన్నాడు. అరే మీరు అది ఒక దేశము, తర్వాత ఇదే మరి వాళ్ళిద్దరి మధ్య ఉంది ఏదో వాళ్ళు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని అంటే చాలా బాగుండేది. అది డిప్లొమాటిక్గా ఉండేది. అది అది కాకుండా నేను గాజాను నాకు అప్పచెప్పండి, నేను గాజాను పోయి ఇప్పుడు ఏదో కెనడాను పోయి కెనడా అమెరికాలో ఇది చాలా హైలీ టెండెన్షియస్. ఓకే. కనీసం పాకిస్తాన్ ఇండియా విషయంలో ఆయన అదేం చెప్పడు, వాళ్ళు తెలుసుకోండి అని అన్నాడు. అంతవరకు ఆయన ఆయన నిజంగానే మనము ఆయనకు దండం పెట్టిన ఆయన నువ్వు కొంత దూరంగానే ఉండు, దీంట్లో రాకు నువ్వు అని చెప్పడం రెండు దేశాలకు అవసరం. వైస్ ప్రెసిడెంట్ అంటే ఇండియాకు వచ్చాడు కదా, ఆయన ఇండియాకు వచ్చినప్పుడు ఇది జరిగింది కాబట్టి తప్పకుండా స్పందించకుండా దేశంలోనే ఉన్నాడు కాబట్టి ట్రంప్ లాగా ఇది మీ ఇద్దరి సమస్య మాకేం సంబంధం లేదు అనడానికి రాదు. కనుక ఆయన ఏం చేశారంటే ఇట్లా జరగవలసింది. ఎవరైనా అంటారు టెర్రరిజము ఇట్లా టూరిస్ట్ని వచ్చి చంపడం అనేది, టెర్రరిజానికి మేము వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు చేసిన చర్యను మేము ఖండిస్తున్నామంటారు. అది మినిమం ఎవరైనా అనవలసింది. కనుక ఆయన వైస్ ప్రెసిడెంట్ దేశంలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ట్రంప్ మాత్రం వాళ్ళిద్దరి సమస్య అని అన్నాడు. సో అది రాజకీయాల్లో భాగము. ఇదంటే డిప్లొమసీ ఇదంతా. దీంట్లో వాళ్ళు సరైన స్టాండ్ కాదు, డిప్లొమాటిక్ ఉంటారు. ట్రంప్ డిప్లొమాటిక్ మాట్లాడాడు, వైస్ ప్రెసిడెంట్ కూడా మీ దేశం మీద జరిగింది ఇదంతా ఖండించవలసిందే, ఇట్లా ఎంకరేజ్ చేయకూడదు, పాకిస్తాన్ చేస్తున్న దాన్ని మేము అంగీకరించమండి అనడము. ఇది ఒక లార్జర్ డిప్లొమాటిక్ ప్రాసెస్, ఇది పొలిటికల్ ప్రాసెస్ కాదు. అంటే రాజకీయంగా ఆలోచించి ఒక స్టాండ్ తీసుకుంటే అమెరికా మన వైపు లేదా అమెరికా దూరంగానే ఉంది అది మనం అనడానికి లేదు. ట్రంప్ వాళ్ళ మాట అన్నాడు, రేపేమంటాడో తెలియదు. మళ్ళీ రేపు ఇలా జరుగుతుంది, అసలు ఏం భారతదేశం నీళ్ళు ఎట్లా ఆపుతారు, అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి అని మళ్ళీ అనొచ్చు. అన్నా మనం ఎంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయనకు కన్సిస్టెంట్ స్టాండ్ ఉన్నది అనడానికి ఇంతవరకు అయితే దాఖలాలు లేవు. అలా ఆయన ఒకవేళ నిజంగానే అంతర్జాతీయ అఫేర్స్లో ఇప్పుడు ఈ విషయంలో ఉన్నంత కాస్త జాగ్రత్త ఉన్నా ప్రపంచానికి మేలు జరుగుతుంది. ట్రంప్ ఇలా మాట్లాడితే ప్రపంచానికి కొంత మేలు జరుగుతుంది. కనుక ఇది డిప్లొమాటిక్ స్టాండ్. సార్, ఒకవైపు పాకిస్తాన్ పరిస్థితి చూసుకుంటే సార్, అటువైపు ఏమో బలూచిస్తాన్ నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఇవాళ దాడి చేశారు. 22 మంది పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయారు. ఇటుపక్కేమో ఇండియా నుంచి పూర్తి స్థాయి ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ దెబ్బతీసేసింది. సో ఇది ఎటువంటి పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ ఏమన్నా ముక్కలయ్యే అవకాశం ఏమన్నా ఉంది? అంటే బలూచిస్తాన్గా ఇటు పీఓకే ఇండియాలో కలుపుకోవడానికి భారత్ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. మరి అంటే ఇప్పుడు వీక్ లో ఉంది పాకిస్తాన్, ఇటువంటి టైంలో చీలిపోయే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే వాళ్ళు దయనీయమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే, కానీ దేశము విడిపోవడము అనేది ఇంకా ఆ ప్రాసెస్ అంటగనిజము పీఓకేలో నిజంగానే మొత్తంగా యాంటీ పాకిస్తాన్ బలమైన అభిప్రాయం ఉన్నట్టుగా మనకు ఇంతవరకు దాఖలాలు లేవు. ఓకే. కనుక ఒకవేళ విడిపోవాలన్న ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఎట్లయితే బంగ్లాదేశ్ విడిపోయింది, కానీ మీరు కాంట్రాస్ట్లో కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్కు దగ్గర పోతుంది. పాకిస్తాను వాళ్ళని రాణిస్తున్నారు. పాకిస్తాను ఇప్పుడున్న ప్రభుత్వం పాకిస్తాన్కు మనకేమంటే కొట్లాడి మొదట చనిపోయి తెచ్చుకున్న బంగ్లాదేశ్ మళ్ళీ ఇంత తొందరలోనే పాకిస్తాన్కు వాళ్ళు మన దగ్గర అని అంటున్నారు.
ఒకవైపు విడిపోతామన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మేము పాకిస్తాన్కు దగ్గర పోతామంటున్నారు. చరిత్రలో ఈ రాజకీయ శక్తుల పునరీకరణ, రాజకీయ శక్తుల విలీనీకరణ, రాజకీయ శక్తులు విడిపోవడం అనేది అవుతుందో అది ఒక ప్రాసెస్. ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం మీరు అన్నట్లు ఇప్పుడున్న పరిస్థితిలో కొంత దయనీయమైన పరిస్థితిలోనే ఉంది. ఆ దయనీయ పరిస్థితి నుంచి బయటపడడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేటువంటి క్రమంలో ఎట్లా చరిత్ర మలుపులు తిరుగుతుందో మనం ఊహించడం చాలా కష్టం. బంగ్లాదేశ్ విషయంలో జరిగింది, కానీ బలూచిస్తాన్ కానీ లేకపోతే పిఓకే కానీ ఇక్కడ కూడా అంత బలమే. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో ఏమైందంటే అది ఎక్కడో దూరంలో ఉంది. వీళ్ళ కల్చరు వేరు, బంగ్లాదేశ్ కల్చరు కంప్లీట్గా డిఫరెంట్. తర్వాత పంజాబ్ ఇటువైపు, ఇటు బెంగాల్ ఇటువైపు, ఫిజికల్ జాగ్రఫికల్గా కూడా అది కంబైన్డ్గా లేదు. ఒకే దేశము రెండు ప్రాంతాల్లో ఉంది. అది మీకు జాగ్రఫికల్గా అది కొంత అన్సస్టైనబుల్. కానీ బెలూచిస్తాన్ పిఓకే అట్లా కాదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ జాగ్రఫికల్ ఏరియా. కనుక అంత తొందరగా విడిపోతారు అనేటువంటిది నేను అనుకోలేదు. కానీ ఒకవేళ ఇలాగే పరిస్థితులు కొనసాగితే జరగవచ్చు, ఎట్లయితే ఈస్ట్ యూరోప్లో జరిగింది, తర్వాత సోవియట్ యూనియన్ కూలిపోయింది. దేశాలు విడిపోవడం, దేశాలు కూలిపోవడం అనేది చరిత్ర, పాత చరిత్ర కాదు, ఇది ఇప్పుడు రీసెంట్ హిస్టరీ. 20th century 21st century హిస్టరీలో భాగమే. కానీ అలా ఆ దిశగా పోతుందా లేదా అని ఖచ్చితంగా అటైపోతుందని చెప్పడం మాత్రం చాలా కష్టం. సార్, పాకిస్తాన్లోనే అంటే యుద్ధాన్ని ఆర్మీ ఎవరు కోరుకోవట్లేదు, వాళ్ళ సైన్యం కూడా చాలా మంది రిజైన్లు చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడున్న సంక్షోభంలో మళ్ళీ భారత్తో యుద్ధం అంటే పూర్తి స్థాయి సంక్షోభంలోకి వెళ్ళిపోతాం, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన రాజకీయ స్వలాభం కోసం, తన టెన్యూర్ని పెంచుకోవడం కోసమే యుద్ధాన్ని కోరుకుంటున్నాను కూడా చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితులే ఉన్నాయా సార్? అంటే ఇవాళ ఏమైపోయిందంటే మన మీడియా సరి అయిన ఖచ్చితమైన సమాచారం ప్రజలకు ఇవ్వాలి. అక్కడ నిజమైన క్షేత్రస్థాయి వాస్తవాలు పాకిస్తాన్లో నిజంగా ఏం జరుగుతున్నాయి అనేది వీళ్ళు మనకు చెప్పడంలో అక్కడున్న వాస్తవాల కంటే కూడా గత 10-15 ఏళ్ళుగా మీడియా ఒక ప్రచార వేదిక తయారైంది, కానీ అది ప్రసార వేదిక కాదు. ప్రజలకు ఆరోగ్యకరమైన సరైన సమాచారం అందించి సమాజంలో ఒక ఆరోగ్యకరమైన అభిప్రాయాన్ని చెయ్యాలి అని ఒక పవిత్రమైన పాత్ర మీడియా ఏది చేయాలో ఆ పాత్ర నేను వదిలేశారు. ఇవాళ వాళ్ళు అబద్ధాలు చెప్పడం, ఉన్నదాన్ని వక్రీకరించి చెప్పడం, ఆ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పేది ఇన్ఫర్మేషను, పాకిస్తాన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాదు. కనుక అసలు ఈ సమాచారంలో వచ్చినటువంటి కాలుష్యం ఏదైతుందో దీనివల్ల ఒక్కొక్కసారి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం కానీ అభిప్రాయాలు చెప్పడం కానీ చాలా సమస్య అవుతుంది. ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు, నిజంగానే పాకిస్తాన్లో అంత క్రైసిస్ ఉందా అనేది ఎవరైనా అంతర్జాతీయ మీడియాను లేకపోతే మన దేశంలో చాలా నిష్పక్షపాతమైన, ఇప్పుడు నిష్పక్షపాతమైన మీడియా ఎవరు చెప్పు, ఒక్క ఛానల్ చెప్పండి, ఒక ఛానల్ అక్కడ వెళ్ళి వాస్తవాలు కనుక్కొని మేము ప్రజలకు చెప్పాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి ఛానల్ మీకు ఏదైనా కనిపిస్తుందా? ఒకటే సమాచారం గోల, అది అన్ని ఛానల్స్ అదే చెప్పడం. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరు. సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు వెళ్ళారు, వాళ్ళు ఎవరైనా వెళ్ళారా, పాకిస్తాన్ వెళ్ళారా, చూసి వచ్చారా అనేటువంటి ఎవరు చెప్పరు, కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మీదే మనం అభిప్రాయాలు నేర్చుకుంటాం. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు కేవలం ప్రచార సాధనాల ద్వారా వస్తున్నటువంటి సమాచారం మీద అభిప్రాయాలు ఏర్పరచుకోవడం అనేది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. వస్తున్న సమాచారం అంతా కరెక్టా కాదా అనేది మాత్రం మనం దాన్ని కొంత వెరిఫై చేసుకున్న తర్వాతనే అంటే మనము ఒక వాస్తవమైన లేకపోతే సైంటిఫిక్ అభిప్రాయం చెప్పాలంటే సరైన సమాచారం ఉంటేనే విశ్లేషణ సాధ్యమైంది అలాంటి వాళ్ళకైనా. కానీ వాళ్ళు చూసినా ఎక్కడ చూసినా వాళ్ళు చెప్తున్న దానికి అక్కడ వాస్తవానికి జరుగుతున్న దానికి ఏం సంబంధం లేదు. లేనప్పుడు మా అందరం కూడా గందరగోళం ఉన్నాము. ఏది సమాచారం కదా, బిట్వీన్ ది లైన్స్ అని, బియాండ్ ది లైన్స్ అని ఈ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఏముండొచ్చు, లేకపోతే అంతర్గత చరిత్రలో జరిగిన దాంట్లో ఏం జరుగుండొచ్చు అని మనం ఇక దాన్ని మొత్తం కాంటెక్స్ట్ తీసుకొని ఆ సందర్భానికి అనుసారంగా మనం విశ్లేషణ చేయవలసి వస్తుంది. కానీ కేవలం సమాచారం మీద
మీరు కూడా ఇప్పుడు ప్రశ్న అడగడం అంటే వస్తున్న సమాచారం నుంచి అడుగుతున్నారు. అవును. నేను మీ సమాచారం మీద నేను అభిప్రాయం చెప్తాను. మనము ఈ పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాం. అవును. మీరు అడిగారు, నేను చెప్పాను, హరగోపాల్ సార్ కూడా చెప్పాడు అని అనుకుంటారు. అంటే మనం చెప్పేది కొంత ఆ, అంటే మనం కొంత నిష్పక్షపాతం ఆబ్జెక్టివ్ చెప్తారు ఉమ్, అని అనుకుంటారు. కాబట్టి మీరు మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే. ఆబ్జెక్ట్ చెప్తా అన్నప్పుడు నాకు ఆబ్జెక్ట్ చెప్పడానికి కాస్త